సమస్తము కూడా దేవుని కంట్రోల్లో ఉందని నువ్వు మర్చిపోయావా అన్న దేవుడు తను తాను ఎలా బయలుపరుస్తున్నాడు అనే సంగతి 19వ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నత నివాకు అనే శీర్షికలో భాగంగా ఈ దినాన 19వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తను తాను ఎలా బయలుపరుస్తున్నాడు అనే సంగతి 19వ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దావీదు ఈ కీర్తన రాస్తూ చాలా సంగతులు చెప్తూ ఉంటాడు. తాను రాజుగా ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. యుద్ధాల కోసం కానీ శత్రువుల కోసం కానీ ఏ మాట కూడా అతడు ప్రస్తావించకుండా సృష్టిని ప్రకృతిని చూస్తూ ప్రారంభిస్తూ దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి చివరికి తన హృదయాంతరంగంలో ఉన్న పాపమంతటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఈ కీర్తన ముగిస్తూ ఉన్నాడు. ఒక ఆత్మీయ ప్రయాణంలాగా దీన్ని మనం చూడొచ్చు. ఆకాశం నుండి ప్రారంభమై దేవుని వాక్యము గుండా ప్రయాణిస్తూ మన హృదయం దగ్గర ఇది ముగించబడే కీర్తనగా కనపడతా ఉంటుంది. మొదటి 6 చరణాలు కూడా మనం ఆలోచించగలిగినప్పుడు ఇలా రాస్తూ ఉంటాడు. ఆకాశములో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరంగం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. పగటి పగలు రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతూ బోధ చేస్తూ ఉంది. వాటికి భాష లేదు అనే సంగతిని మాట్లాడుతూ ఉంటాడు. మొదటి 6 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్న మాట అదే. ప్రకృతిని అంతా కూడా చూస్తూ సృష్టి అంతటిని కూడా చూస్తూ జ్ఞాపకం చేస్తాడు. వాటికి భాష లేదు, అది మాట్లాడదు. అయినప్పటికీ కూడా వాటి పరిధిలో అవి అంతటిని కూడా ప్రభువును స్తుతిస్తూ సృష్టి అంతా కూడా దాని పరిధిలో ప్రభువుని గణపరుస్తూ ఉంటుంది. ఏమాత్రమో కూడా క్రమం తప్పకుండా, సీజన్స్ మారినప్పటికీ క్రమం తప్పకుండా దాని పని అది చేసుకుంటూ వెళుతుంది అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సృష్టిని చూడగలిగినప్పుడు ఒకే సందర్భం, ఒకే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని సృజించిన ఆయన ఉన్నాడు. ఆయన మహిమ కలిగిన వాడు. తన ఔన్నత్యాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి దీన్నంతటినీ కూడా సృజించాడు అనే సంగతిని ఈ సృష్టి మనకి వివరిస్తూ ఉంటుంది. యోబు గ్రంథాన్ని మనం చదవగలిగినప్పుడు యోబు బాధల్లో ఉన్నప్పుడు దేవుడిని ప్రశ్నించాడు. అయితే ఆ క్వశ్చన్స్కి దేవుడు కూడా తిరిగి ఒక ప్రశ్న వేస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అంటాడు? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు అక్కడున్నావా, నువ్వు ఎక్కడున్నావు అనే సంగతిని దేవుడు యోబుతో మాట్లాడడం మనం గమనించగలగచ్చు. అయితే దేవుడు యోబు తిరిగి రెస్పాండ్ అవుతాడనో లేకపోతే సమాధానం ఇస్తాడనో కాదు, కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి యోబు నా క్వశ్చన్ అడిగాడు. సమస్తము కూడా దేవుని కంట్రోల్లో ఉందని నువ్వు మర్చిపోయావా అన్నట్లుగా మనం గమనించగలగవచ్చు. సో ఈ సృష్టి అంతటిని కూడా చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటే, దీన్ని సృజించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన ఆధిపత్యమును బట్టి, తన అధికారాన్ని బట్టి, తన ఆలోచనను బట్టి ఈ సృష్టి అంతటిని కూడా క్రమముగా నడిపిస్తూ ఉన్నాడు. అయితే 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకోగలిగినప్పుడు, 11వ వచనం వరకు మనం ధ్యానం చేయగలిగినప్పుడు దావీదు దేవుని వాక్యము కోసం మాట్లాడుతూ ఉంటాడు. సృష్టి దేవుడు ఉన్నాడు, ఆయన అధికారాన్ని బట్టి నడిపిస్తున్నాడు అని చెప్తే మొదటి 6 వచనాల్లో, రెండవది 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆయన యొక్క స్వభావం ఏంటో, ఆయన మాటలు ఎలా ఉన్నాయో వివరిస్తూ రాస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చిన మాటను దావీదు గొప్పగా గణపరచడం మనం చూడొచ్చు. అందుకే దేవుని వాక్యాన్ని రకరకాలుగా వివరిస్తూ ఉంటాడు. 7వ వచనంలో ధర్మశాస్త్రం అంటాడు, శాసనం అని అంటాడు. 8వ వచనంలో ఉపదేశం అని అంటాడు, ధర్మం అని అంటాడు. 9వ వచనానికి వచ్చేసరికి న్యాయ విధులు అని మాట్లాడుతూ ఉంటాడు. సో దేవుని మాటలను రకరకాలైన పేర్లతో అతడు వివరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ దేవుని వాక్యాన్ని నువ్వు నేను కూడా ధ్యానించినప్పుడు అది మన ఆత్మకు జీవాన్ని ఇచ్చి మనల్ని జ్ఞానవంతులుగా మార్చగలుగుతుంది అనే సంగతిని అంటాడు. మహిమ కలిగిన దేవాతి దేవుడు సృష్టాంతిని సృజించాడు. ఆ సృష్టికర్త యొక్క మాట నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, నీకు తెలివినిస్తుంది, నీకు బలాన్ని ఇస్తుంది. ఆయన మాటను బట్టి నువ్వు నడవగలిగినప్పుడు అది నీకు దీవెనను అనుగ్రహించగలుగుతుంది. అది జుంట తేనె దారుల కంటే కోరదగినది అనే సంగతిని దేవుని వాక్యం పట్ల తనకున్న ప్రేమను వెల్లడి చేస్తూ రాస్తూ ఉంటాడు. అయితే ఇంకొక మాట మనం జాగ్రత్తగా ఆలోచించాలి అని అంటే, నిజమే, దేవుని వాక్యం నిజంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలుగుతుంది. దావీదు ఇక్కడ మాట్లాడుతున్న మాట కూడా అదే. ఎమాయి వాసులు ఒకనొక రోజు యేసు ప్రభుతో నడిచి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా అనే మాట చూడొచ్చు. దేవుని వాక్యం మన హృదయాలను మండింపచేస్తుంది. దేవుని వాక్యం మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించగలుగుతుంది. దేవుని వాక్యం మనల్ని స్వస్థపరచగలుగుతుంది. దేవుని వాక్యం మన బ్రతుకులను మార్చగలుగుతుంది. అదే సంగతిని జ్ఞాపకం చేస్తాడు. సో ఆ వాక్యాన్ని క్షుణ్ణంగా దావీదు ధ్యానం చేసినప్పుడు, ఆ వాక్యం మీద తన ఆశ పెట్టుకుని దాన్ని మెల్లిగా ధ్యానం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు తన అంతరంగంలో ఉన్న తప్పేంటో బయటపడింది. అందుకే 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చివరిలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆకాశాన్ని చూసిన తర్వాత దేవుని మహిమ అర్థమైంది. దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత తన హృదయ పరిస్థితి ఏంటో అర్థమైంది. వెంటనే దేవుని సన్నిధిలోకి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను రహస్యంగా 12వ వచనం, నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించు నాయన, దురభిమాన పాపంలో నేను పడిపోకుండా నన్ను ఆపు నాయన అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆఖరిగా మాట్లాడుతూ, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక అనే మాట జ్ఞాపకం చేస్తాడు. దావీదు బయటికి కనిపించే పెద్ద పాపం కోసం మాత్రమే కాదు, తన హృదయాంతరంగం ఎవరికి కనిపించని హృదయాంతరంగంలో ఉన్న తప్పును కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మనం గమనించగలుగుతాం. దేవునితో యుగయుగాలు నువ్వు జీవించాలి అని అంటే కేవలం బయట పరిశుద్ధత కాదు, అంతరంగమందు
పరిశుద్ధతను దేవుడు కోరుతున్నవాడిగా ఉన్నాడు కనుక దానిని మనం కాపాడుకుంటున్న వారంగా మనం ఉండాలి. దానియేలు జీవితాన్ని మనం గమనించగలిగినప్పుడు మనకు అర్థమయ్యేది అదే. అతడు నింద మోపని అవకాశం లేని బ్రతుకును బ్రతుకుతూ వచ్చాడు. అనేక మంది తన మీద నేరం మోపడానికి ట్రై చేసినా ఏ నేరమో కూడా చేయని వాడిగా అతడు బ్రతుకుతున్నాడు. అతడి నిర్దోషమైన పరిస్థితి, యథార్థమైన జీవితమే సింహాల బోనులోనికి అతడు వెళ్ళినప్పటికీ నిర్దోషంగా అతడు బయటికి రావడానికి గల కారణమైంది. దేవుడు అతన్ని కాపాడగలగడానికి కారణమైంది. ఈ సంగతి నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్న పాఠం ఒకటే. ఈ కీర్తనలో ఈ 3 భాగాల్లో మనకి నేర్పిస్తున్న విషయం ఒకటే. సృష్టిని చూసినప్పుడు దేవుని మహిమేంటో మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని చిత్తమేంటో మనకు అర్థమవుతుంది. ఆయన సాన్నిధ్యానికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఒక ఆధ్యాత్మికంగా తేలికైన జీవితాన్ని మనం అనుభవించగలగడానికి అది కారణమవుతుంది అనే సంగతిని అంటాడు. ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువు మాటను బట్టి తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం నీ పట్ల దేవుడు కలిగిన చిత్తమేంటో నీకు తెలియజేస్తుంది. ఆయన తన్ను తాను నీకు బయలుపరుచుకుంటాడు. నీ హృదయాంతరంగాన్ని తెలియజేస్తాడు. ఆయన సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకోనగలిగినప్పుడు తేలికైన జీవితాన్ని ఇస్తాడు. తద్వారా ఆయన మహిమపరచగలిగిన కృపనిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ నీకు వందనాలు. మరొకసారి ఈ 19వ కీర్తన ద్వారా నాయన నీ మహిమ ఎలాంటిదో, నీ ఔన్నత్యం ఎలాంటిదో మేము తెలుసుకోవడానికి కృప చూపించారు. నీ వాక్యము నాయన ఎలాంటిదో ప్రభా, ఆ వాక్యమును మేము ధ్యానించినప్పుడు నువ్వు ఎలాగున మాతో మాట్లాడతావో, నీ చిత్తాన్ని నువ్వు ఎలాగున బయలుపరుస్తావో మాతో మాట్లాడావు. అదే రీతిగా ప్రభా నాయన దావీదు తన పాపమంతటిని కూడా ఒప్పుకున్నప్పుడు తేలికైన పరిస్థితిని మీరు ఇచ్చినట్లుగా ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము ద్వారా ప్రభా నాయన వారికి ఉన్న తప్పులు ఎరిగిన వారిని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా తేలికైన పరిస్థితిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఒక దీవెనకరమైన జీవితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నిత్యము నిన్ను మహిమపరిచి నీ యందు సంతోషించగలిగిన కృపని మనం ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.